ఆటోబయోగ్రఫీ యోగి పుస్తకం ఫస్ట్ టైం నేను కొన్నప్పుడు ఆ పుస్తకం 8 రూపాయలు. ఫస్ట్ టైం మీరు కొన్నప్పుడు 8 రూపీస్. 8 రూపీస్ బుక్. ఎన్ని పంచారు సార్? ఒక 500 పంచి ఉంటాను. 500 పుస్తకాలు పంచారా? ఒకసారి విజయవాడ బస్ స్టాండ్లో ఉంటే ఒక చిన్న పుస్తకం కనమాట, 3 రూపాయల పుస్తకం, బుద్ధ పదం అని చెప్పేసి, బుద్ధుడి గురించి అంతా ఉందన్నమాట. సార్ ఒక 100 పేజీల పుస్తకం, 3 రూపాయల పుస్తకం. అది ఎన్ని ఉన్నాయో 50 ఉన్నాడు, 50 తీసుకున్నాను విజయవాడ బస్ స్టాండ్లో, పంచాను అందరికి. పుస్తకాలు కొనాలి, పంచాలి. సో ఆ 40 మ్యాగజైన్స్ నుంచి చివరికి మళ్ళీ ఒక మ్యాగజైన్ కింద వచ్చింది ధ్యాన్ ఆంధ్రప్రదేశ్. ఎస్ సార్. దానికి మూలకర్త మన పిరమిడ్ ప్రసాద్, ఓషో ప్రసాద్. ఎన్ని దెబ్బలు కొట్టానో ఓషో ప్రసాద్ లెక్కే లేదు. నేను ఎక్కడుంటే ఏ ఊరు కంటే అది తీసుకొచ్చి కలెక్షన్ తీసుకొచ్చేవాడు. అప్పుడు ఇవన్నీ లేవు కదా. ఎస్ సార్. ఈ ఇంటర్నెట్, వాట్సాప్లు, ఈమెయిల్, ప్రింట్. వాట్సాప్ ఇప్పుడు వచ్చింది. అవును సార్. ఓకే, ఓషో ప్రసాద్ వాట్సాప్ అన్నీ పట్టుకొని రావాలి. నేను కలెక్షన్ చేసేవాడిని. ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊరికి తీసుకొచ్చేవాడు. ఎంత కష్టం చూడండి, ఎన్నో కష్టాలు పడ్డాను ఆయన. ఆనంద మహాయోధుడు సార్ ఓషో ప్రసాద్. ఓయబ్బా, మహాయోధుడు.